అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను దోసకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు మనం. సో నేను ఇవాళ టమాటో వేసి చేస్తున్నాను, అలాగే చింతపండు కూడా వేసి చేసేస్తున్నాను. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. అవి కూడా బాగా వేగిపోవాలి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటున్నానండి, అలాగే నువ్వులు ఇవన్నీ వేస్తాను. సో ఇప్పుడు నేను వేస్తూ ఉంటాను కాబట్టి మీకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ మినపప్పు, శనగపప్పు అనేది బాగా వేగిపోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు నేను హైలో పెట్టేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు నువ్వులు, ధనియాలు రెండు కలిపి నేను వేసేసానండి. అవి కూడా బాగా వేగిపోవాలి. ఈ పోపేనండి మొత్తం దోసకాయ పచ్చడికి చాలా టేస్ట్ అయినది. సో ఇవన్నీ బాగా వేగిపోవాలండి. వేగిపోయాక మీకు చూపిస్తాను. ఇంగు వేసుకోవాలండి. ఇంగు లేకుండా అసలు మీరు స్టార్ట్ చేయొద్దు. ఇంగు ఎక్కువ వేసుకోవాలి, ఆ ఫ్లేవర్ వస్తుంటేనే బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు వేసి నేను చేస్తున్నాను. సో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మెంతులు కూడా వేసేసుకుంటానండి. మెంతులు కూడా వేసేసుకున్నాను. సో ఇవి ఒక్కసారి వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. పసుపు వేసేసుకుంటాను. ఇవి ఒక్కసారి ఈ పోపు బాగా వేగిపోతే ఈ ఇంగు వాసనతో బాగా పట్టేస్తుంది. ఒక్కసారి వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పోపు అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటున్నాను అని చెప్పాను కదా. సో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. మొత్తం అంతా టేస్ట్ ఈ పోపులోనే ఉంటుందని చెప్పాను కదా. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో నంచుకున్నా బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, పుల్కాస్లో బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పొద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత నూనె వేసేసుకుని, కొంచెం నూనె పడుతుందండి, నేను ఇంకొంచెం నూనె వేస్తాను. పచ్చడి కాబట్టి పడుతుంది. సో ఇది బాగా వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను ఏం వేయాలో. ఒక్కసారి మాత్రం బాగా వేగాలండి. సో పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయండి. ధనియాలు, నువ్వులు అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటాను. దాని తర్వాత ఏం వేస్తానో మీకు చూపిస్తాను. చూసారు కదండి, అదే ప్యాన్ పెట్టేసుకున్నాను. కావాలని నేను కొంచెం పోపు ఉంచేసుకున్నాను. ఇప్పుడు మనం టమాటో ముక్కలు వేసేసుకున్నామండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. అలాగే చింతపండు వేసేసుకుందాం. వేసేసుకుని ఇలా పూర్తిగా వేయించుకోవాలండి. ఒక్కసారి మగ్గాలి ఈ పోపుతో పాటు. అందుకే నేను చెప్పాను డిఫరెంట్గా చేసే దోసకాయ పచ్చడి నేను కావాలనే ఉంచేసుకున్నాను. సో ఆ పోపుతో ఈ టమాటో ముక్కలు, ఈ దోసకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు బాగా వేగిపోవాలండి. వేగిపోయాక అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకుందాం. దోసకాయ ముక్కలు ఎక్కువ మగ్గకూడదు, వేగకూడదు, జస్ట్ ఈ వేడిలో ఉండాలన్నమాట. దోసకాయ ముక్కలు ఎక్కువ వేగితే ఆ టేస్ట్ బాగోదు. సో నేను బంద్ చేసేస్తానండి. బంద్ చేసేసి నేను వెల్లుల్లిపాయలు వేసేసుకుంటాను పైనుంచి. నేను గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. తగిన వెల్లుల్లిపాయలు మీకు ఎంత తీసుకోవాలి. నేనైతే 8-9 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి వేసేస్తాను నేను. కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను దోసకాయ ముక్కలు. సో అవేమో లాస్ట్లో వేస్తానన్నమాట. సో ఇప్పుడు వేయను. సో ఇది బాగా వేగిపోయింది కదండి. ఇది చల్లారాక ఫస్ట్ పోపు వేయించేశాక అప్పుడు ఇది వేసేసాక అప్పుడు నేను ఆ సన్నగా తరిగిన ముక్కలు వేసేసి కొత్తిమీర, కరివేపాకు వేసేస్తాను. ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తాను, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను. సో అన్నీ వేసేసాం. సో ఇది చల్లారిపోయాక అప్పుడు నేను మీకు గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, పోపు ఏదైతే మనం వేయించుకున్నామో దాన్ని ఫస్ట్ నేను గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకుంటే ఇలా అయ్యింది. ఇప్పుడు నేను ఈ దోసకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, టమాటో, చింతపండు అంతా వేసేసాను. కరివేపాకు, కొత్తిమీర, మనం ఏమేమి ఉప్పు, కారం వేసామో అవన్నీ వేసేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇంత పేస్ట్ అయిపోయింది ఇందాక మనం చేసుకున్నది. ఇప్పుడు నేను ఈ సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు వేసేసాను, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇది వేసాక మాత్రం ఎక్కువ తిప్పకూడదండి, జస్ట్ ఒక్క చిన్ని తిప్పు అంతే. చాలా చిన్ని తిప్పు తిప్పాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చాలా చిన్ని తిప్పు తిప్పాను. అంటే అక్కడక్కడ దోసకాయ ముక్కలు ఉండిపోతాయి అనమాట. మన నోటికి దోసకాయ ముక్కలు వస్తూ ఉండాలి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా మంచిగా అయిపోయింది. ఎలా అయిపోవాలో అంత క్రష్ అయిపోయింది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిరపకాయ నంచుకుని, వేడి అన్నంలో పచ్చిమిరపకాయ నంచుకుని ఎక్కువ నెయ్యి వేసుకుని తినేసి శుభ్రంగా ఇది 2 సార్లు తినేసేయండి, కడుపు నిండిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీ అయిన దోసకాయ పచ్చడి ఎంత బాగా వచ్చిందో అంటే అంత బాగా వచ్చింది. మీరు చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి. చాలా చాలా ఆ చిన్న ముక్కల్ని మాత్రం మధ్యలో ఉంచుకోండి, అప్పుడే బాగుంటుంది. సో కొత్తిమీర, కరివేపాకు, ఇంగు, పప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ తగినంత నేను చేసినట్టు చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన పచ్చడి మీ ముందు ఉంటుంది. పచ్చిమిరపకాయ మాత్రం నంచుకోవడం మర్చిపోద్దే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.